బా ఈరోజు బాగా టైర్డ్ అయిపోయింది మావా. మంచి నిద్ర వేస్తే కానీ మైండ్ రిఫ్రెష్ అవ్వదు. ఏయ్, కాళ్ళు కడుక్కొని లోపలికి పోరా. కాళ్ళు కడుక్కొని లోపల పోవాలా? ఎందుకో? ఆ? మనం షూట్కి వెళ్ళి వచ్చిన ప్లేసు అసలేం మంచిది కాదు అంటున్నారు. అక్కడేదో దెయ్యాలు ఆత్మలు అన్నీ ఉన్నాయంట. ఎందుకు వచ్చిన రిస్క్? కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతే సరిపోద్ది కదా. అయినా కాలి ధూళి అవ్వడం అంత మంచిది కాదు మావా. సరేలే, నువ్వు అక్కడ కాళ్ళు కడుక్కొని స్నానంగా చేసి వచ్చి అట్టే. ఈడు మూర్ఖత్వం ఛే. ఎరా అప్పుడే స్లీపా? హలో అన్నా, ఇప్పుడే షూట్ నుంచి వచ్చామన్నా. అవునా? సరే అన్న, ఇప్పుడే బయలుదేరుతా అన్నా. ఆ, ఆ, సరే. ఏందంట్రా? ఏదో అర్జెంట్ పని అంట, అన్న రమ్మంటున్నాడు. సరే నువ్వు వెళ్ళేస్తారా, నేను రాలేను, నేను నిద్రపోతాను. సర్లే అయితే, నేను వెళ్ళేసి వస్తా. రే 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 రే, ఆ డోర్ కొంచెం లాక్ చేసుకెళ్ళిపో, ప్రశాంతంగా పడుకోవాలా. సర్లే అయితే, జాగ్రత్త. ఏంటి ఇంత దాహం వేస్తుంది? ఎవరు? ఎవరు? ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? ఎవరు? ఎవరు? ఎవరైనా ఉన్నారా?
దీనమ్మ జీవితం ఏంటి ఇంత భయంకరమైన పేరు కల ఎప్పుడు రాలేదే. ఖాళీ ధూళి అవ్వడం అంత మంచిది కాదు మామ. ఖాళీ తూలి అంటే ఇంత భయంకరంగా ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుంది. ఏంట్రా ఏ, బయటికి వెళ్దాం పదా, ఏమైందిరా? బయటికి వెళ్దాం పదా, బయటికి వెళ్దాం పదా. రే ఏమైందిరా? ఎక్కడికి రా? పద పద. మనందరం ప్రతిరోజు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం. అలాంటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి పోవాలని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. దానిని ఒక మూఢనమ్మకంగా భావించకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలని మా ఈ కాళీధూళి చిత్రం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం.